రాజ్ ఠాగూర్ నాకు తమ్ముడు లాంటి వాడు, కుటుంబ సభ్యుడు. మరి నాకు వాళ్ళ కుటుంబంతో మరి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. మరి అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాసేవ చేయాలని ఎంతో తపన పడుతూ మరి ఎంతో శ్రమపడి మరి ఎన్నోసార్లు మరి గెలవాలని పోయినా కూడా ఆయన ఈసారి రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు చేయాలని ఆయన తపన పడ్డాడో అవన్నిటిని కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి దానికి తోడు శ్రీధర్ అన్న ఆశీర్వాదం ఆయనకు ఉండడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే శ్రీధర్ అన్న కూడా మేమిద్దరం కూడా ఒకటే సీనియారిటీలో ఉన్న వాళ్ళము. మరి శ్రీధర్ అన్న ఏదైనా కూడా మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే వరకు కూడా వదిలిపెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. మరి అటువంటి మంత్రి దొరకడం మరి మీ జిల్లాకు మరి మీ అదృష్టం అని చెప్పి, అదేవిధంగా మీ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రామగుండం అనేది అంతా కూడా వెనుకబడిన ఏరియా, ఇదంతా కూడా సింగరేణి మరి ఎఫెక్టెడ్, చాలా నిరుపేద కుటుంబాలు, మరి అనారోగ్యాలు, మరి ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటాయి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో పాటు మరి నేను ఎన్నో చోట్ల తిరిగినప్పుడు మా భూపాల్పల్లి ఏరియాలో కూడా ఆయన ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అప్పుడు కూడా వసతులు కల్పించడం కానీ, హాస్పిటళ్ళు కట్టించడం కానీ, మీకు అన్ని రకాల మరి ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఏదైనా మీకు కావలసిన లబ్ధి చేకూర్చడం కానీ ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. అంతకుముందు మరి సింగరేణి కార్మికులు అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ సింగరేణి కార్మికులు ఈరోజు రాష్ట్రానికి ఒక అసెట్ లాంటి వాళ్ళు. మీరు రాష్ట్రంలో మరి సగం బాధ్యతను మీరు మోస్తున్నారని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. మరి మీరు ఎక్కల కష్టం ద్వారా ఈరోజు రాష్ట్రానికి మరి రాబడి కూడా తీసుకొస్తున్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అటువంటి మీకు ఈరోజు స్థలాలు ఇవ్వడమే కాదు, మరి ఇండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పి కూడా మరి మా సీనన్నను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకెవరికైతే స్థలాలు లేవో వాళ్లకు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.